of a number ending with 5. Square of a number ending with 5. Right. Type 6. Type 6. Concept. ఒకసారి ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత 5 ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం, మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. 15 ఇంటూ 15, 15 ఇంటూ 15 మీ అందరికీ తెలుసు. దీని ఆన్సర్ 225. దీని ఆన్సర్ 225. 25 ఇంటూ 25 సాల్వ్ చేస్తే 625 వస్తుంది. ఎలా ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది అది నేను టైప్ 8లో చెప్తాను సార్. 15 ఇంటూ 25, 15 ఇంటూ 25 మనం సాల్వ్ చేస్తే 375 వస్తుంది. 375 వస్తుంది. 15 ఇంటూ 15 225, 25 ఇంటూ 25 625, 15 ఇంటూ 25 375. ఈ 3 ఎగ్జాంపుల్స్లో 2 కాన్సెప్ట్లు దాగున్నాయి. ఫస్ట్ ఇది 5 తోటి ఎండ్ అవుతుంది. ఒకటి ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ 1 ఈజ్ అన్ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 2 is an even number ending with 5. Again 2 is an even number ending with 5. Odd 5 into odd 5. ఏదైనా బేసి సంఖ్య 5తో ఎండ్ అయ్యేది మరియు ఇంకో బేసి సంఖ్య 5తో ఎండ్ అయ్యేది చేస్తే నాకు లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది సార్? 25. 2 సరి సంఖ్యలు 5తో ఎండ్ అయ్యేటి లబ్ధం చేసినా, 2 బేసి సంఖ్యలు 5తో ఎండ్ అయ్యేటి లబ్ధం చేసినా నాకు వచ్చింది 25. 1 అనేది ఆడ్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 75. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 75. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? 75. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దయచేసి ఇది బాక్స్లో పెట్టుకోండి సార్. ఇది బాక్స్లో పెట్టుకోండి. 2 ఈవెన్ నంబర్ 5తో ఎండ్ అయినా, 2 ఆడ్ నంబర్స్ 5తో ఎండ్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ మనకు 25 లేకపోతే 75. ఇది థియరీ, మనకు థియరీ అవసరం లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫైండ్ ద లాస్ట్ 2 డిజిట్స్. ఫైండ్ ద లాస్ట్ 2 డిజిట్స్. ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్. ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్. Now ఇక్కడ చూడండి సార్, ఫైండ్ ద లాస్ట్ 2 డిజిట్స్. ఎగ్జాంపుల్ 135, 565, 895. 135 ఇంటూ 565 ఇంటూ 895. చిట్ట చివరి 2 డిజిట్స్ కావాలి. 13 అనేది బేసి సంఖ్య, ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 56 అనేది సరి సంఖ్య ఎండింగ్ విత్ 5. 89 అనేది బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 75 ఇంటూ ఆడ్ 5. 75 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఏంటి సార్? ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 25 అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది? 25 అవుతుంది. 13 అనేది ఆడ్ నంబర్ బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5. 56 అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. 89 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5. 75 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 25. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత సార్? 25. అందరికీ క్లియర్గా లాజిక్ అర్థమైందా? సెకండ్ వన్ 345 ఇంటూ 525 ఇంటూ 875 ఇంటూ 195. చెప్పండి సార్ ఆన్సర్. రైట్. 345 ఇంటూ 525 ఇంటూ 875 ఇంటూ 195. 34 ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. 52 ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5.
87 odd number ending with 5. 19 odd number ending with 5. Odd number ending with 5. Even 5 into even 5. Last two digits enta 25. Odd 5 into odd 5. Last two digits 25. 2 అనేది even number. 2 అనేది even number. Even 5 into even 5. Last two digits enta 25. Even 5 into even 5. Last two digits enta 25. ఈ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? 34 అనేది సరి సంఖ్య, 52 అనేది సరి సంఖ్య, 87 అనేది బేసి సంఖ్య, 19 అనేది బేసి సంఖ్య. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. 2 అనేది ఈవెన్ నంబర్, ఇక్కడ 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. ఈ రెండు ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. యాప్లో చూస్తున్న స్టూడెంట్స్ హేమలత 25, విక్రాంత్ 25, రైట్. ఇంకో స్టూడెంట్ కూడా ఎస్ అన్నాడు, సురేష్ కూడా ఎస్ అన్నాడు. ఎస్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. అందరికీ క్లియర్గా అర్థమైందా? ఇంకో 5 క్వశ్చన్లు నేను కొంచెం లెవెల్ పెంచుతాను. రైట్. నౌ మూడో క్వశ్చన్ చూడండి సార్. 865 పవర్ 14 లెవెల్ పెంచుతున్నాను. 865 పవర్ 14 లాస్ట్ 2 డిజిట్స్. 865 పవర్ 14. దీన్ని ఒక రకంగా చేద్దాము, దాని తర్వాత 5 సెకండ్లలో సాల్వ్ చేసే పద్ధతి చూద్దాం. 865 పవర్ 14 అంటే 865 ఇంటూ 865 ఎన్ని టైమ్స్? 14 టైమ్స్. 865 ఇంటూ 865 అండ్ సో ఆన్ 14 టైమ్స్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 86 అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5, ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 and so on up to 14 times. Even 5 into even 5 25. Even 5 into even 5 25. రెండు గ్రూపులు తీసుకుంటున్నాను సార్. అంటే 14లో 2 గ్రూపులు తీసుకుంటే 7 టైమ్స్. ఈవెన్ 5 ఈవెన్ 5 ఈవెన్ 5. ఆన్సర్ ఏమొస్తుంది? ఆల్వేస్ 25. ఆన్సర్ ఏమొస్తుంది? ఆల్వేస్ 25. 865 పవర్ 14. 865 ఇంటూ 865 14 టైమ్స్. 86 అంటే ఈవెన్ నంబర్, మళ్ళీ 86 అంటే ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఈవెన్ 5 ఈవెన్ 5 అండ్ సో ఆన్ అప్ టు 14 టైమ్స్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25 ఇంటూ 25 ఈవెన్ 5 ఇంటూ 25 ఈవెన్ 5. మొత్తం ఆన్సర్ ఎంత? 25. ఇది మెథడ్ 1. మెథడ్ 2 డైరెక్ట్గా మనం ఆన్సర్ డిస్కస్ చేసాం. 865 పవర్ 14. ఏదైనా నంబర్కి పవర్ సరి సంఖ్య ఉందనుకోండి, అది ఏమవుతుంది సార్? వర్గం అవుతుంది. అంతే కదా సార్? ఇప్పుడు ఏ పవర్ 4 ఉందనుకోండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కదా. ఏ పవర్ 8 ఉందనుకోండి, ఏ పవర్ 4 ఇంటూ ఏ పవర్ 4 కదా. ఏ పవర్ 6 ఉందనుకోండి, ఏ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ కదా. ఏ పవర్ 10 ఉందనుకోండి, ఏ పవర్ 5 ఇంటూ ఏ పవర్ 5 కదా. అంటే ఇది వర్గములో 5 తోటి ఎండ్ అవుతే టెన్స్ ప్లేస్ ఆల్వేస్ 2 ఉండాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పవర్ గనక సరి సంఖ్య ఉంటే అది ఎప్పుడూ వర్గమే. 865 పవర్ 14. 5 పవర్ ఎనీ నంబర్ ఎంత? 5. 5 తోటి ఎండ్ అయినప్పుడు టెన్స్ ప్లేస్ ఖచ్చితంగా 2 ఉండాలి వర్గంలో. అది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. కాబట్టి 25. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అంతగా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 735 పవర్ 32. 32 అనేది సరి సంఖ్య కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ 25. అందరూ ఉన్నారు కదా సార్? రైట్. 815 పవర్ 20.
లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 25. అందరికీ థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 735 పవర్ 32. 32 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు 25. సార్ మరి ఆడ్ నంబర్ ఉంటే ఎలాగా? అది కూడా మీకు డౌట్ రావచ్చు. 195 పవర్ 13. దీన్ని నేను 195 పవర్ 12 ఇంటూ 195గా రాసుకున్నా. ఇదైతే ఖచ్చితంగా 25. 25 ఇంటూ 195. 2 ఈవెన్ నంబర్, 19 ఏమో ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సిక్స్త్ వన్ 375 పవర్ 31. 375 పవర్ 31. 375 పవర్ 30 ఇంటూ 375 పవర్ 1. ఇదేమో ఖచ్చితంగా 25 ఇంటూ 375. 2 ఈవెన్ నంబర్, 37 ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 5 తోటి ఎండ్ అయ్యేటప్పుడు చిట్ట చివరి 2 డిజిట్స్ చూసే పద్ధతి. చిట్ట చివరి 2 డిజిట్స్ చూసే పద్ధతి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్.